భారతదేశంలో లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ స్టేట్గా నరేంద్ర మోదీ గారు ఇవాళ రికార్డులకు ఎక్కారు. అందువల్ల దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులు ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. ఎంతకాలం పాటు మోదీ గారు హెడ్ ఆఫ్ స్టేట్గా ఉన్నారు? 8,931 రోజులట ఇవాళతోటి. ఇది రికార్డు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అదేంటంటే మోదీ గారు ఇప్పుడు నెలకొల్పిన ఈ రికార్డు లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ స్టేట్, లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ కాదు. అది ఎందుకో కూడా చెప్తాను. ముందుగా లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ స్టేట్ అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కానీ దేశానికి ప్రధానమంత్రిగా కానీ ఎక్కువ కాలం పాటు ఎవరున్నారు అధికారంలో అనేది. ఇక్కడ ఇప్పటి వరకు సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ అనే ఆయన పేరు ఇప్పటి వరకు రికార్డుల్లో ఉంది. ఆయన 24 సంవత్సరాల 165 రోజుల పాటు సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1994లో అయ్యాట. మొన్న 2019 వరకు ఉన్నాడు ఆయన సీఎంగానే. ఇప్పుడు ఆ రికార్డుని మోదీ గారు బ్రేక్ చేశారు. మోదీ గారు తన కెరీర్లో సగం ఇప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మిగతా సగం కొనసాగుతోంది ఇప్పుడు యాజ్ ప్రైమ్ మినిస్టర్. 2001లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014 వరకు ఉన్నారు ముఖ్యమంత్రిగానే. ఆ పదవిలో ఉండగానే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు 2014లో. అప్పటి నుంచి ఇది 3వ టర్మ్. అంటే ముఖ్యమంత్రిగా 3 టర్మ్స్ చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా 3వ టర్మ్లో ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకునేటప్పుడు జ్యోతి బసు గారి గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళు. పవన్ కుమార్ చామ్లింగ్ ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ తర్వాతి స్థానం జ్యోతి బసు గారిది. ఆయన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా 23 ఏళ్ల 137 రోజులు ఉన్నారు. కంటిన్యూస్గా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన 2000 సంవత్సరం వరకు. 77లో మొదలైంది ఆయన కెరియర్ ముఖ్యమంత్రిగా. సో ముఖ్యమంత్రులుగా రికార్డు అయితే వాళ్ళదే ఇప్పటికీ. నంబర్ 1 పవన్ కుమార్ చామ్లింగ్, నంబర్ 2 జ్యోతి బసు. అయితే మోదీ గారి స్పెషాలిటీ ఏమిటంటే హెడ్ ఆఫ్ స్టేట్గా, అంటే ఐదరు ముఖ్యమంత్రిగా కానివ్వండి, పిఎంగా కానివ్వండి, లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ స్టేట్ ఆయన. అయితే ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు కాదు. ఎందుకు కాదంటే ఆయన కొనసాగుంటే రికార్డు క్రియేట్ చేసేవాడేమో తెలియదు గుజరాత్లో. కానీ పిఎంగా వచ్చేసాడు కాబట్టి ఆ రికార్డు లేదు ఆయనకి. అదేవిధంగా పిఎంగా కూడా లాంగెస్ట్ సర్వింగ్ రికార్డు ఇంకా లేదు ఆయనకి. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు లాంగెస్ట్ టెన్యూర్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్. ఎంతకాలం పాటు? 16 సంవత్సరాల 286 రోజులు. స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి ఆయన చనిపోయే వరకు 1964 వరకు అన్ఇంటరప్టెడ్ టెన్యూర్ అయింది ప్రైమ్ మినిస్టర్గా, 16 సంవత్సరాల పైన. ఆ రికార్డుని మోదీ గారు ఇంకా బ్రేక్ చేయాల. ఎందుకంటే ఇది 3వ టర్మే అయింది. 2014లో పిఎం అయ్యారు అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, అంటే 12 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారి రికార్డును కూడా ఇంకా బ్రేక్ చేయాలి ఆయన. ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 350 రోజుల పాటు పిఎంగా ఉన్నారు. 2 దశల్లో ఉన్నారు ఆవిడ. ఒకసారేమో 1966 నుంచి 1977 వరకు, మళ్ళీ 1980 నుంచి 1984 వరకు. నరేంద్ర మోదీ గారు పిఎంగా ఎంతకాలం పాటు ఉన్నారు? దాదాపు 12 సంవత్సరాలు. ఈ టర్మ్ అయిపోయే నాటికి ఆయన ఇందిరాగాంధీ టెన్యూర్తో సమానం అవుతారు. ఆ తర్వాత మళ్ళీ గెలిస్తే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డుని ఆయన బ్రేక్ చేస్తారు యాజ్ పిఎం. ఎందుకంటే నెహ్రూ గారు 4 సార్లు ఎన్నికయ్యారు పిఎంగా. ప్రస్తుతం మోదీ గారు 3వ టర్మ్లో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఏంటంటే నెహ్రూ గారు చనిపోవడం వల్ల 64లో ఆయన కెరీర్ ఆగిపోయింది. ఆయన ఓడిపోవడం వల్ల, మరొక కారణం వల్ల కాదు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కూడా 84లో ఆవిడ హత్య గావింపబడింది ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే. కాబట్టి ఆవిడ కెరీర్ కూడా ఇంకా కొనసాగి ఉండేది బతికుంటే. కాబట్టి ఎంతకాలం పాటు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళో తెలియదు, బోత్ నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ బ్రతికుంటే. అయితే నరేంద్ర మోదీ గారికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇంతకాలం పాటు అధికారంలో ఉన్న వ్యక్తి మరొకరు లేరు. లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ స్టేట్, అది ఆయన క్రియేట్ చేసినటువంటి రికార్డు. ఇవాళ 8,931 రోజుల పాటు ఎవరు కూడా అధికారంలో కొనసాగలేదు అంత లాంగ్ టైం. ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు. అందులో 25 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నాడు, ఐదర్ హెడ్ ఆఫ్ స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ కంట్రీ, ఏదో ఒక పదవిలో. సో ఆ అదృష్టం ఆయనకే దక్కింది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు.
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్. 8 సంవత్సరాల 255 రోజులు. ఎందుకు 10 ఏళ్ల కంటే తక్కువ ఉందంటే, ఒకటేమో ఆయన అధికారాన్ని చేపట్టింది 95లో ఎన్నికలు జరిగినటువంటి 8 నెలలకేమో. ఆ తర్వాత ముందే ఎన్నికలు జరిపాడు ఆ టర్మ్లో. ఆ కారణం చేత 10 సంవత్సరాలు ఉండాల్సిన టర్ము 8 సంవత్సరాల 255 రోజులు ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రికార్డు ఏంటంటే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఆయన. రాజశేఖర రెడ్డి గారు కూడా రెండోసారి ఎన్నికయ్యారు 2009లో. అయితే దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసు. దానివల్ల ఆయన టోటల్ పీరియడ్ 6 సంవత్సరాలు కూడా లేదు. ఆయన బతుకుంటే బహుశా చంద్రబాబు నాయుడు గారి రికార్డుని ఖచ్చితంగా ఆయన అధిగమించేవాడు. అయితే ఓవరాల్గా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారిదే రికార్డు. ఉమ్మడి రాష్ట్రంలో 8 సంవత్సరాల 255 రోజులు, అది లాంగెస్ట్ టర్మ్. ఆ తర్వాత మళ్ళీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు అది ఒక 8 సంవత్సరాల 255 రోజులు, 2014 నుంచి 5 ఏళ్ళు, ఆ తర్వాత 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 నెలలు. అంటే ఇప్పటి వరకు దాదాపు 16 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే అది చామ్లింగ్ రికార్డుకి, అట్లాగే జ్యోతి బసు గారి రికార్డుకి చాలా దూరంలో ఉందనుకోండి.